హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈపీటెక్. ఈ వీడియోలో నేను 4-బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్ ఐసీని డిజిటల్ ట్రైనర్కి యూజ్ చేసి ప్రాక్టికల్గా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, మనం 4-బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్ని డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ 7485 ఐసీ అనేది యూజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ 4-బిట్ డేటా తీసుకోవాలి, అది వచ్చి A3, A1, A2, A0గా తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా బి అనేది 4-బిట్ డేటాగా తీసుకోవాలి, అది వచ్చి B3, B2, B1, B0గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి 3 క్యాస్కేడింగ్ ఇన్పుట్ లైన్స్ అనేవి ఉంటాయి. వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒకవేళ మనము మోర్ దాన్ 4-బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్ ఐసీని డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంకొక 7485 ఐసీ అనేది యూజ్ చేసుకోవాలి. అయితే అక్కడ ఉన్న క్యాస్కేడింగ్ లైన్స్ ఇక్కడ ఉన్న క్యాస్కేడింగ్ లైన్స్తో కంబైన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నేను ఓన్లీ 4-బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్ని డిజైన్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ క్యాస్కేడింగ్ ఇన్పుట్స్ ఎలా తీసుకుంటామంటే A<B అనేది 0గా తీసుకుంటాం, A>B అనేది 0గా తీసుకుంటాం, A=B అనేది 1గా తీసుకుంటాం. ఎందుకంటే మనం ఎలాంటి డేటా ఇవ్వనప్పుడు డిఫాల్ట్గా A 0గా తీసుకుంటాం, B అనేది 0గా తీసుకుంటాం. సో A డేటా 0, B డేటా 0 ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా ఈక్వల్ ప్లేస్లో 1గా మనం డిఫైన్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి 3 అవుట్పుట్స్ ఉంటాయి, అవి వచ్చి A>B, A=B, A<B. అగైన్ ఇక్కడ మనకి ఈ ఐసీకి పవర్ సప్లై ఇవ్వాలి కాబట్టి ఇక్కడ VCC గ్రౌండ్ ద్వారా మనం DC వోల్టేజ్ 5 volts అనేది ఇక్కడ అప్లై చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, నేను ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కదా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ 4-బిట్ డేటా తీసుకున్నాను, అది వచ్చి ఇక్కడ 1010 తీసుకున్నాను కదా, ఇది వచ్చి A3, A2, A1, A0గా తీసుకుంటాం. అగైన్ B వచ్చి 4-బిట్ డేటా తీసుకున్నాం కదా, ఇది వచ్చి B3, B2, B1, B0గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం కంపారిజన్ ఎలా చేస్తామంటే MSB నుంచి LSB వరకు ఇలా కంపేర్ చేసుకుంటూ వస్తాం. ఒకవేళ డేటా అనేది ఈక్వల్ అయితే నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి, అది కూడా ఈక్వల్ అయితే నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి. ఒకవేళ మనకి మిడిల్లో కానీ లేదా లాస్ట్లో కానీ లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కండిషన్ వస్తే దాన్ని బట్టి అవుట్పుట్ అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. ఒకవేళ ఓవరాల్ డేటా అంతా ఈక్వల్గా ఉంటే ఈక్వల్గా మనం డిఫైన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ A3 బిట్, ఇక్కడ B3 బిట్ 11 ఉంది. సో ఈ డేటా అనేది మనకి ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి డేటా అనేది 00 ఉంది. సో ఈ డేటా కూడా ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, A1 బిట్ 1, B1 బిట్ 0, అంటే ఇక్కడ మనకి A>B అనేది జనరేట్ అయింది. అంటే ఇక్కడ మనకి A>B ప్లేస్లో మనకి అవుట్పుట్ అనేది 1గా జనరేట్ అవుతుంది, ఈక్వల్ లెస్ దాన్ ప్లేస్లో 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డేటా బిట్ అనేది 11 ఉంది కాబట్టి నెక్స్ట్ డేటాకి అనేది మనం మూవ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ ఉన్న డేటా బిట్ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ ఉన్న డేటా బిట్ కూడా మనకి ఈక్వల్ ఉంది కాబట్టి నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, A 4-బిట్ డేటా, B 4-బిట్ డేటా ఈక్వల్ కాబట్టి ఈక్వల్ ప్లేస్లో మనకి 1 అనేది జనరేట్ అవుతుంది, రిమైనింగ్ 2 ప్లేసెస్లో మనకి అవుట్పుట్ అనేది 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ A డేటా, B డేటా అనేది 11 ఉంది కాబట్టి అది ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ ఉన్న డేటా కూడా మనకి ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ ఉన్న డేటా కూడా మనకి ఈక్వల్ ఉంది కాబట్టి నెక్స్ట్ డేటాకి మూవ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి A>Bగా అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి A ప్లేస్లో 1 జనరేట్ అవుతుంది, రిమైనింగ్ 2 అవుట్పుట్ ప్లేస్లో 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇంకొక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూడండి, A డేటా, B డేటా అబ్జర్వ్ చేస్తే మనకి 10 ఉంది, అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి A>B అనేది జనరేట్ అయింది కాబట్టి A>B ప్లేస్లో 1 అనేది జనరేట్ అవుతుంది, రిమైనింగ్ 2 అవుట్పుట్ వాల్యూస్ అనేటివి 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, 2 డేటా బిట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డేటాని కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ కూడా 2 బిట్స్ డేటా అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి నెక్స్ట్ డేటాతో కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ కూడా 2 బిట్స్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డేటాని కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ కూడా మనకి డేటా అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి A 4-బిట్, B 4-బిట్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ ప్లేస్లో మనకి 1 అనేది జనరేట్ అవుతుంది, రిమైనింగ్ 2 అవుట్పుట్ వాల్యూస్ 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, A డేటా బిట్, B డేటా బిట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే A<Bగా జనరేట్ అవుతుంది.
అంటే ఇక్కడ మనకి A లెస్ దెన్ B ప్లేస్లో 1 జనరేట్ అవుతుంది. రిమైనింగ్ అవుట్పుట్ డేటా అనేది మనకి ఇక్కడ 0గా జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఇక్కడే జనరేట్ అయింది కాబట్టి నెక్స్ట్ డేటాని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ కూడా మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ అయింది కాబట్టి నెక్స్ట్ డేటాని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ అయింది కాబట్టి నెక్స్ట్ డేటా బిట్ అనేది ఇక్కడ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనకి 4 బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ అవుట్పుట్ అనేది వెరిఫై చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ 7485 ఐసీని మనం ప్రాక్టికల్గా కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. ముందుగా మనము VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ప్యాచ్ కార్డ్ తీసుకునేసి VCC నుంచి ఇలా +5 voltsకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 8 నుంచి గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను క్యాస్కేడింగ్ ఇన్పుట్ లైన్స్ ఇవ్వాలి కాబట్టి అది ఎలా ఇస్తామంటే A = Bకి 1 ఇవ్వాలి, A లెస్ దెన్ B, A గ్రేటర్ దెన్ B ఇన్పుట్కి మనం 0 ఇవ్వాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది 1గా సెట్ చేశాను, ఈ వాల్యూ అనేది 0గా సెట్ చేశాను. కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 3 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 4 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నేను పిన్ నెంబర్ 2 నుంచి పిన్ నెంబర్ 4కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి పిన్ నెంబర్ 4, పిన్ నెంబర్ 2 ఈ ఇన్పుట్ డేటా వచ్చి 0గా లోడ్ అవుతుంది. పిన్ నెంబర్ 3 దగ్గర ఇన్పుట్ అనేది 1గా లోడ్ అవుతుంది. ఇది వచ్చి మనకి ఏమవుతాయి అంటే క్యాస్కేడింగ్ ఇన్పుట్స్ అవుతాయి. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ లైన్స్ కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి నేను ఫస్ట్ A3 ఇన్పుట్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి పిన్ నెంబర్ 15 నుంచి ఇక్కడ ఫస్ట్ లైన్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A2 ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 13 నుంచి నేను నెక్స్ట్ ఇన్పుట్ లైన్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ A1 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 12 నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ A0 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 10 నుంచి ఇలా ఇన్పుట్ అనేది ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ చూడండి, B ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ B3 ఇన్పుట్ కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి పిన్ నెంబర్ 1 నుంచి నేను ప్యాచ్ కార్డ్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ B2 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 14 నుంచి నెక్స్ట్ ఇన్పుట్ లైన్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ B1 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 11 నుంచి నేను ప్యాచ్ కార్డ్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ B0 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 9 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్తో ఇలా ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఇన్పుట్ డేటా అనేది కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను A గ్రేటర్ దెన్ B అవుట్పుట్ ఏదైతే ఉంటుందో పిన్ నెంబర్ 5 నుంచి ప్యాచ్ కార్డ్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A = B అవుట్పుట్ లైన్ కనెక్ట్ చేయాలి కాబట్టి పిన్ నెంబర్ 6 నుంచి ఇలా ప్యాచ్ కార్డ్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A లెస్ దెన్ B ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 7 నుంచి ప్యాచ్ కార్డ్తో నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ లైన్స్ ఇది వచ్చి మనకి ఏమవుతుందంటే A గ్రేటర్ దెన్ B, ఇది వచ్చి మనకి A = B, ఇది వచ్చి మనకి A లెస్ దెన్ Bగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ డేటా ఇన్పుట్ వచ్చి A3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ A2, A1, A0, నెక్స్ట్ ఇది వచ్చి B3, B2, B1, B0. సో ఈ డేటా అనేది మనకి ఎలా తీసుకుంటామంటే క్యాస్కేడింగ్ ఇన్పుట్స్గా మనం తీసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ఐసీని మనం ప్రాక్టికల్గా డిజిటల్ ఐసీ ట్రైనర్ కిట్లో కనెక్ట్ చేసి మనం ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను 7485 4 బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ ఐసీ అనేది డిజిటల్ ట్రైనర్ కిట్ మీద కనెక్ట్ చేస్తున్నాను. ఇది వచ్చి మనకి 16 పిన్ ఐసీ. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నెక్స్ట్ ఇక్కడ
పిన్ నెంబర్ 16కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ 0 volts అంటే గ్రౌండ్ కనెక్షన్ నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాస్కేడింగ్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 1గా సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాచ్ కార్డ్ని కనెక్ట్ చేసి సో ఇది వచ్చి పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మనం క్యాస్కేడింగ్ ఇన్పుట్ పిన్ నెంబర్ 2కి పిన్ నెంబర్ 4కి 0 ఇవ్వాలి కాబట్టి ఇది 0 volts సెట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు పిన్ నెంబర్ 2 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 4కి షార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 2 నుంచి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 4కి ఇలా షార్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇన్పుట్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ A3 కనెక్షన్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఇన్పుట్ దగ్గర కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ A3 ఇన్పుట్కి ఇవ్వాలి కాబట్టి అది వచ్చి మనకి పిన్ నెంబర్ 15 ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ A2 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక ఇన్పుట్కి కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 13కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ కనెక్ట్ చేసి A1 కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి A1 కనెక్షన్ వచ్చి పిన్ నెంబర్ 12. నెక్స్ట్ A0 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక ఇన్పుట్ తీసుకునేసి అంటే ఇక్కడ ప్యాచ్ కార్డ్తో కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 10కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం B ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ కనెక్ట్ చేసి ఇక్కడ పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ B2 ఇన్పుట్కి ఇవ్వాలి అంటే పిన్ నెంబర్ 14కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ B1 ఇన్పుట్కి ఇవ్వాలి కాబట్టి నేను ఇన్పుట్ కనెక్ట్ చేసి ఇప్పుడు B1 ఇన్పుట్ వచ్చి మనకి పిన్ నెంబర్ 11 కాబట్టి 11కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి B0 ఇన్పుట్కి ఇవ్వాలి కాబట్టి ఆ B0 ఇన్పుట్ వచ్చి పిన్ నెంబర్ 9 కాబట్టి ఈ ఇన్పుట్ కనెక్ట్ చేసి సో ఇక్కడ నుంచి పిన్ నెంబర్ 9కి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మనం అవుట్పుట్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 5 నుంచి ఒక అవుట్పుట్ లైన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చి మనకి A> B కండిషన్గా మనకి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 6 నుంచి ఇక్కడ ఇంకొక అవుట్పుట్ లైన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చి మనకి A=B అవుట్పుట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఇక్కడ ఇంకొక అవుట్పుట్ లైన్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చి మనకి A<B అవుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను ఈ 7485 మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్ IC కనెక్షన్స్ అనేటివి ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ కిట్ ఆన్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఎలాంటి ఇన్పుట్ ఇవ్వనప్పుడు A 4-bit డేటా B 4-bit డేటా మనకి 4 zeros ఇచ్చాం అంటే ఈక్వల్ డేటాగా తీసుకుంటారు కాబట్టి ఈక్వల్ అవుట్పుట్ ప్లేస్లో మనకి 1 అనేది జనరేట్ అవుతుంది. మనకి A>B A<B ఈ అవుట్పుట్ వాల్యూస్ అనేటివి 0గా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 2 కేసెస్ అవుట్పుట్ అనేది ఇక్కడ వెరిఫై చేద్దాము. ఫస్ట్ కేసు చూడండి ఏ డేటా వచ్చి 1010 ఇవ్వాలనుకున్నాం కాబట్టి A31 A20 A11 A00. నెక్స్ట్ అదేవిధంగా B ఇన్పుట్ 1000గా సెట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ B31 B20 B10 B00 ఇలా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి నేను A>B అవుట్పుట్ ఇచ్చాను కాబట్టి మనకి A>B ప్లేస్లో 1 జనరేట్ అయింది. A=B A<B ఈ అవుట్పుట్ వాల్యూస్ మనకి 0గా జనరేట్ అయినాయి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి వెరిఫై చేద్దాము. సో కాబట్టి A=1001 సెట్ చేశాను.
నెక్స్ట్ బి కూడా 1001గా సెట్ చేశాను. సో ఆటోమేటిక్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈక్వల్ ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ఈక్వల్ ప్లేస్లో 1, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ప్లేస్లో 0, లెస్ దాన్ ప్లేస్లో మనకి 0 అనేది జనరేట్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇచ్చి వెరిఫై చేద్దాము. సో కాబట్టి ఏ 1000, బి వచ్చి 1001 సెట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏ లెస్ దాన్ బి ప్లేస్లో 1 జనరేట్ అయింది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి అవుట్పుట్ వాల్యూస్ అనేటివి 0గా జనరేట్ అయినాయి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కేసు ఇన్పుట్ డేటా ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. సో కాబట్టి ఏ డేటా వచ్చి 1010 సెట్ చేశాను, బి డేటా వచ్చి 0111 సెట్ చేశాను. సో ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఏ గ్రేటర్ దాన్ బి సెట్ చేశాను కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి ప్లేస్లో 1 జనరేట్ అయింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ బి ఈ అవుట్పుట్ వాల్యూస్ 0గా జనరేట్ అయినాయి. నెక్స్ట్ ఏ వాల్యూ 1010 సెట్ చేశాను, బి వాల్యూ కూడా 1010 సెట్ చేశాను. సో ఇప్పుడు ఈక్వల్ ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ఈక్వల్ ప్లేస్లో 1 జనరేట్ అయింది. సో ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి ఈ 2 అవుట్పుట్ వాల్యూస్ 0గా జనరేట్ అయినాయి. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ ఇన్పుట్ డేటా ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ డేటా వచ్చి 0111 సెట్ చేశాను, బి డేటా వచ్చి 1010 సెట్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ లెస్ దాన్ బి ఇన్పుట్ డేటా ఇచ్చాను కాబట్టి ఏ లెస్ దాన్ బి అవుట్పుట్ ప్లేస్లో 1 జనరేట్ అయింది. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి ఈ 2 అవుట్పుట్ ప్లేస్లో మనకి 0 అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం క్యాస్కేడింగ్ ఇన్పుట్ వాల్యూ ఏ ఈక్వల్ టు బి ప్లేస్లో 1 సెట్ చేసుకున్నాను. అగైన్ ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి ఈ 2 వాల్యూస్ మనం 0గా సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ 0గా సెట్ చేసి నేను అక్కడ క్యాస్కేడింగ్ ఇన్పుట్ అనేది సెట్ చేశాను. సో ఈ విధంగా మనము 4 బిట్ కంపారేటర్ అవుట్పుట్ డేటాని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు.